మేషరాశి వాళ్ళకి అక్టోబర్ 2025లో ఉన్న ఇప్పటిదాకా మీరు చాలా ప్లాన్‌గా అన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ అవి చేసుకుంటూ వచ్చారు. అయితే ఏం చేస్తారంటే అవన్నిటిని ఒక్కసారి ఆహ్, రివైజ్ చేసుకోవడం అంటాం. ఎక్కడెక్కడ ఏమి ఇన్వెస్ట్‌మెంట్స్ చాలా మందికి ఇది వర్తిస్తదనమాట. ఎక్కడెక్కడ ఏమేమి ఇన్వెస్ట్‌మెంట్స్ చిన్నదో, పెద్దదో ఏదైనా కానీ అవన్నిటిని ఒకసారి ఆహ్, ఒక ఒక దగ్గర రాసి పెట్టుకోండి. కొన్ని మర్చిపోతూ ఉంటాం. ఇన్వెస్ట్‌మెంట్స్ ఏ చిన్న ఇన్వెస్ట్‌మెంట్ అయినా అది ఏదో పెద్ద పెద్ద ల్యాండ్సో లేకపోతే ప్రాపర్టీస్ అనే కాదు. చిన్న చిన్న ఫైనాన్సెస్ ఏవైతే ఉన్నాయో మీరెవరికైనా ఇచ్చిన డబ్బులు గానివ్వండి, మీరెవరికైనా ఇవ్వాల్సినవి గానివ్వండి, లేదంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన చిన్న చిన్న బాండ్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటాం కదా! అవన్నీ ఒకసారి కొలేట్ చేసుకోండి. ఒక దగ్గర రాసి పెట్టుకొని దాని తర్వాత అవన్నీ ఎంత ఉన్నాయి అని చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకొక క్లారిటీ వస్తదనమాట. ఫైనాన్షియల్‌గా మీరెక్కడ ఉన్నారు? ఏ రకంగా ఉన్నారని ఒక క్లారిటీ వస్తది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడము, లేకపోతే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి తీసి వేరే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నది ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. సో, ఎందుకంటే మీ ఫైనాన్షియల్ యాస్పెక్ట్‌లో చాలా ఈ కార్డ్స్ ఆల్‌మోస్ట్ ఆల్ ద కార్డ్స్ మీకు ఫైనాన్షియల్‌గా కేర్‌ఫుల్‌గా ఉండమని చెప్తున్నాయి కాబట్టి ఫస్ట్